ధర్మస్థలి కేసు. సో ఇది దేశాన్ని కుదిపేసినటువంటి ఒక కేసు ఇది. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది అంటే, ముందుగా ఎవరైతే ఒక వ్యక్తి బయటకు వచ్చి నా చేతులతో నేను ఎన్నో మృతదేహాలని ఖననం చేశాను, సామూహిక ఖననాలు ఇక్కడ జరిగినాయి, వాళ్ళందరూ నన్ను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోనిచ్చట్లేదు, సో నేను చాలా బాధపడుతున్నాను, అందుకే ఈ విషయాలన్నీ బయట పెట్టాలనుకుంటున్నాను, ఇవన్నీ ఆధారాలు అని చెప్పి నేను ఒక విజిల్ బ్లోయర్ అని చెప్పి ఎవరైతే బయటకు వచ్చారో, ఇప్పుడు వాళ్ళే ఇతను చెప్పినటువంటి వాటిని బేస్ చేసుకుని ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఇప్పుడు వాళ్ళే ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చెయ్యండి, ఈ కేసుని క్వాష్ చెయ్యండి అంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఇతను ఎప్పుడైతే ఇది నేను చేశాను, ఇదంతా పెద్ద జరిగింది, ఇది ఏదో అయ్యింది, ఇక్కడ చాలా అస్థిపంజరాలు ఉన్నాయి, చాలా మృతదేహాలు ఉన్నాయని ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత, అతను చెప్పిన చోట్లంతా తవ్వకాలు జరిపిన తర్వాత పోలీసులకి దొరికినటువంటి ఆధారాలు కానీ, వాటిని పంపించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి నివేదికలు కానీ, అలాగే సిట్ చేసినటువంటి పరిశోధనలు కానీ ఓవరాల్గా తేలింది ఏంటంటే అతను చెప్పిన ఇవన్నీ అబద్ధాలు. సో ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు కానీ ఎవిడెన్స్ కానీ ఏది కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. సో ఇదే కోర్టుకి తెలియజేసేటువంటి కార్యక్రమంలో సిట్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుని మేము వెనక్కి తీసుకుంటున్నాం, కేసు కొట్టేయండి, ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయండి అంటూ కేసు పెట్టిన వాళ్లే ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడం అనేది దీంట్లో ఒక అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. సో దీన్ని బీజేపీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సో హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టని దిగజార్చటం కోసం కొంతమంది వ్యక్తులు పన్నినటువంటి కుట్ర ఇది అని చెప్పి బీజేపీ తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.